వారి పతులు సంపూర్ణంగా స్వాధీనులై చెప్పినట్టు వర్తిస్తారు. అదే అదే నాకు కావాలి. ఆ వ్రత విధానం ఏమిటో త్వరగా సెలవేయండి మహర్షి. ఏముంది, అతి సులభం తల్లి. శుభదినం చూచుకుని సతీపతులు ఉదయమే అభ్యంగనం చేసి పీతాంబరములు ధరించి సలక్షణంగా వ్రతం ముగించి ముత్తైదువును పూజించాలి. అంతేనా? ఆ తరువాత శాంతచిత్తుడు సచ్చరిత్రుడు అయిన బ్రాహ్మణుని గాని తాపసిని గాని అర్చించి చెప్పండి మహర్షి. ఆయనకు పతిని దానం చెయ్యాలి. ఏమిటి, పతిదానమా? వ్రతముల నర్చు కాలమున వారి హాస్యలు శక్తియుక్తిమై క్షితి సురకోటికి మణి విశేష ధనాంబర ధాన్య వాహన ప్రతతుల దానమిచ్చిన శుభం బని ఇత్తురుగాని ఎవరేన్ పతులను నిత్తురయ్యా, ఎవరేన్ పతులను నిత్తురయ్యా మునినాథ ప్రతాచరణాభిలాషలై క్షణకాలం నా కంటికి నాథులు కనిపించకపోతే సహించలేని, సపత్నుల ఇంటికి వెళ్తానంటేనే భరించలేని, పరులకు పతిని దానం చేసి బ్రతుకగలనా? మహర్షి, సపత్నులతో కలిసి మీరు నన్ను మోసం చేయడానికే వచ్చారా? మీ ఉపకారానికి మీ వ్రతానికి ఒక్క నమస్కారం. సెలవు. సత్యాదేవి, భయపడకు. దానం లాంఛన మాత్రమే. దానం పుచ్చుకున్న వారికి పతి ఎత్తు ధనం కానీ ధనేతరం కానీ ఇచ్చి నీ పతిని నీవు పొందవచ్చు, అంతే. ఓ, అంతేనా? అయితే చింతే లేదు. కానీ మళ్ళీ సందేహమా? నీ పతిని తూచగల ధనం నీ వద్ద ఉన్నదో లేదో ఆలోచించుకో. తరువాత నన్ను నిందించి ప్రయోజనం లేదు. సందేహించకండి మహర్షి. నా నాథుని బరువు మీకేం తెలుసు. నా సౌభాగ్య సంపదతో ఒక్క కృష్ణునే కాదు, కోటి కృష్ణులైనా తోచగలరు. నారాయణ. యాదవేంద్రులు దిగ్విజయంలో సాధించి తెచ్చిన బంగారమంతా నా మందిరంలో ఉంది. ప్రతిదినము 2 బారువుల మేరకు శమంతకమణి ప్రసాదించిన బంగారమంతా ఉంది. అంతేగాక అలవి మీరిన ఆత్మవిశ్వాసం ఉంది. చాలు తల్లి, చాలు. మరొక్క మాట చెప్పండి. పతితో పాటు పారిజాత వృక్షాన్ని కూడా దానం చెయ్యాలి. అలాగే. ఏమిటి, పారిజాతమా? అంత కష్టపడి అమరలోకం నుంచి ఈ లోకానికి తెచ్చింది దానం ఇవ్వడానికా? నీ ఇష్టం, నిర్బంధం ఏమీ లేదు. అయినా ప్రేమ పారిజాతం కృష్ణస్వామే నీకు లభిస్తున్నప్పుడు ఈ పారిజాత వృక్షం నీకెందుకమ్మా? అవును మహర్షి, అది ఉండి మాత్రం నన్ను ఉద్ధరించిందేముంది. అలాగే దానం చేస్తాను. వ్రతానికి వెంటనే సుముహూర్తం నిశ్చయించండి. రేపే? దివ్యంగా ఉంది. మరి దానం పుచ్చుకునే వారెవరో? అందుకు మా వసంతయ్య అన్నాడుగా, స్నేహితునికి ఇస్తే పుణ్యము పురుషార్థము 2 దక్కుతాయి. దక్కుతాయి. కానీ ప్రతిగ్రహీత దేవఋషో బ్రహ్మఋషో అయితే వ్రత ఫలం వెంటనే దక్కుతుంది. అయితే తమరే గ్రహించండి మహర్షి. నారాయణ నారాయణ. సత్యాదేవి, నీవు కోరటము నేను కాదనటమునా? అనుకున్నట్టు అన్నీ సమకూరాయి. కానీ వాసుదేవుడు ఈ వ్రతానికి అంగీకరిస్తాడో లేదో? ప్రభువులు ఇక్కడకు దయచేయాలే గాని మా అమ్మగారు చిటికలా ఒప్పిస్తారు. అవునవును, మీ అమ్మగారి శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. సత్యాదేవి, ఈ వ్రతం చేయించటానికి మీ పురోహితులు గర్భుల వారికి వర్తమానం చేయి. అలాగే మహర్షి. మరి నేను